మీరు ఎంత గొప్పవారు ధనికులు అవుతారో తెలిపే ఆసక్తికర అరచేతి గీతలు మరేంటో చూద్దాం ఫ్రెండ్స్. అరచేతిలోని గీతలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఈ గుర్తులు మీరు ప్రపంచంలో ఫేమస్ అయిపోతారేమో కూడా చెప్పే అవకాశం ఉన్నది. మీరు ధనికులు అవటమో ఫేమస్ అవ్వటమో సూచించటం నుంచి ఈ గీతలు మీ భవిష్యత్తును అదృష్టం గురించి మొత్తం తెలుపుతాయి. అయితే మరి దేనికి ఆలస్యం? సో ఫ్రెండ్స్, ఇది ఇంటర్నెట్ నుంచి నేను సమాచారం సేకరించి చెప్తున్నది. ఇది ట్రూ అని నేను పక్కా చెప్తున్నాను. సో మరి ఈ గీతలు మీ చేతిలో ఉన్నాయేమో చూసుకొని మీరు ఎంత ఫేమస్ అవుతారో మీరే అంచనా వేసుకోండి. మిమ్మల్ని చూసి అందరూ ఆకర్షితులు అవుతున్నారో లేదో తెలుసుకోవటానికి ఈ పిక్చర్లో నేను చూపించే గీతలు ఉన్నాయో లేవో చూసుకోండి. ఎవరి దగ్గర అయితే ఈ అయస్కాంత శక్తి ఉన్నదో వారి అరచేయిపై గింజ సైజు గుర్తు ఉంటుంది. ఒకవేళ మీ అరచేయిలో గింజ గుర్తు ఉన్నట్లయితే మీకు ఆకర్షణ శక్తి ఉండి అందరూ మీ వైపు మొగ్గు చూపుతారు. ఇక ఈ చేతిలో చూపించే బొమ్మలో మీ చిటికెన వేలు కిందనే ఉన్న ప్రాంతంలో ఉన్న నిలువు గీత మీకు అత్యుత్తమ సంభాషణ చాతుర్యం ఉందో లేదో, మీ మాట తీరుతో డబ్బును ఎక్కువ సంపాదిస్తారో లేదో తెలుపుతుంది. అయితే మీరు ఆ గీత ఉందో లేదో మీరు చూసుకోండి. ఇక ఉంగరం వేలు. ఈ ఉంగరం వేలు ఎన్నుకున్న ప్రాంతాన్ని సూర్యుడి స్థానం అంటారు. అక్కడ 6 లేదా 8 గీతలతో నక్షత్రం ఉంటే మీరు చాలా ఫేమస్ అవుతారు. ఈ నక్షత్ర స్థానం పెద్ద పెద్ద సెలబ్రిటీలు గొప్పవారిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక చంద్రస్థానంలో ఒక నక్షత్రం లాగా గీతలు కనిపిస్తే అలాంటి వ్యక్తులు తమ మనస్సు మాట వింటే ఎక్కువ లాభపడతారు. వారు మనసు చెప్పేది వింటే విజయాలు సాధిస్తారు, వినకపోతే అవకాశాలు దక్కవు. ఇక ఈ స్థానంలో అంటే ఈ బొమ్మలో చూపించే స్థానంలో నక్షత్రంలో గీతలు కనిపిస్తే అది కూడా చూపుడు వేలు కింద, అది మీ అధికార నియంత్రణ నైపుణ్యాలను చూపిస్తుంది. మీరు గొప్ప నాయకులు కాగలని తెలుపుతుంది. ఇది ఉన్నవారిని నాయకులు అవ్వకుండా ఎవరూ ఆపలేరు. ఇక ఆయుష్ రేఖ లోపల కానీ బయట కానీ త్రిభుజాలు ఉంటే ఆ సమయంలో లేదా ఆ వయసులో మీరు ధనవంతులు అవుతారని అర్థం, గొప్పవారు కూడా అవుతారు. ఇక ముఖ్య రేఖ విధి రేఖ బుధుడి రేఖ మధ్య ఏర్పడిన త్రిభుజం ఉంటే ఆ వ్యక్తి ఏ రంగం ఎంచుకుంటే అందులో ఫేమస్ అవుతారు. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి మీ చేతులు పరిశీలించుకొని మీకు ఎటువంటి గీతలు ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఎందులో ఫేమస్ అవుతారో అంచనా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.